ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల్ని పెట్టుర్రి అంటే ప్రభుత్వం ఆ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేందుకు ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో తెలిసి మిగతాయి పెట్టలే. సర్పంచ్ ఎన్నికలు పెట్టింది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగవు కదా, పార్టీ బీఫామ్లు ఇచ్చేది లేదు. కానీ నల్గొండ జిల్లాల ఏం జరుగుతుంది, నల్గొండ జిల్లాల కోమటిరెడ్డి అనుచరుల వీరంగం ఎట్లుంది అనేది ఒక్క ఎగ్జాంపుల్ నేను మీకు ఒకసారి ఈ వీడియో చూపిస్తా. దాని తర్వాత వాళ్ళ భార్య మాట్లాడిన మాటల్ని కూడా చూపిస్తా. ఇట్లా కాంగ్రెస్ నాయకుల అరాచకాలు ఎట్లా మితిమీరిపోతున్నాయి అనడానికి ఎగ్జాంపుల్ ఇది. ఓ దిక్కు సర్పంచ్ ఎన్నికలలో మొత్తం ఏకగ్రీవాలు అవుతున్నాయి, మొత్తం నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటుర్రు అన్న లెక్క చూసినాం కదా మనం. నిన్నగాక మొన్న కొండారెడ్డిపల్లిలో ఏకగ్రీవం అయింది అని మొత్తం డప్పులు కొట్టిరు. కానీ ఏకగ్రీవాలు అవుతున్న వాటి వెనకాల ఏం జరుగుతుంది, దీని గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఏకగ్రీవాలు అవుతున్నాయి, ఏకగ్రీవాలు అవ్వడం కోసమని వీళ్ళ అనుచరులు ఎంత వీరంగం సృష్టిస్తుర్రు జిల్లాలల్లా, నియోజకవర్గాలల్లా. ఒక సర్పంచ్ నామినేషన్ వేస్తా అంటే ఆ సర్పంచ్ భర్తను తీసుకొని పోయి కత్తులతో బెదిరించి, ఇక నేను ఇప్పుడు చెప్పటానికి నాకు ఇబ్బందిగా ఉంది, అట్లాంటి పనులు చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారు. ఇట్లా నామినేషన్లు చేయకుండా అడ్డుకొని ఇంకో దిక్కేమో ఏకగ్రీవాలైనాయి, మొత్తం ఇక మాదే నడుస్తుంది అన్న లెక్క. ఇంత అరాచకమా? అసలు వీళ్ళ భార్య చెప్తుంటే ఏం చెప్తుందంట, అసలు నిజాం కాలంలో ఉన్నామా, అసలు ప్రజాస్వామ్యం కాదా ఇది, ప్రజాపాలన అని చెప్పుకుంటా. అసలు ఎవరైనా నామినేషన్లు వేయొచ్చు కదా, రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించింది కదా. నువ్వు జనం దగ్గరికి పోర్రి, మీరు మాట్లాడుర్రి, మీరేం చేస్తారో చెప్పుర్రి, వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు, ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళకి ఓటేస్తారు జనాలు. ఇంత అరాచకంగా అసలు సర్పంచ్ ఎన్నికలలోనే ఇట్లాంటి అరాచకం ఉంటే ఇంకా నార్మల్ ఎన్నికల పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఒక్కసారి ఇవాళ ఊర్లలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలలో జరుగుతున్న దారుణాలు చూస్తే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. నల్గొండ జిల్లాల కోమటిరెడ్డి అనుచరులు చేసిన వీరంగం ఏంది ఒక్కసారి ఈ ఫోటోలు చూపిస్తా, నేను మీకు వీడియోలు చూపిస్తే అర్థమవుతుంది. ఎల్లమ్మగూడెం సర్పంచ్ పోటీ చేయాలనుకున్న నాగలక్ష్మి భర్తని ఏం చేసిర్రు ఒక్కసారి ఈ వీడియో చూడుర్రి. ఇగో కాళ్ళయి వేర్లు చూడుర్రి ఎట్లా కొట్టిర్రు, ఏం చేసిర్రు అనేది. అగో ఆమె భర్త అయిన యాదగిరి. ఇక బూతులే, ఈ చెప్పింది వినిపించిందో లేదో మీకు కానీ ఇక నాకు చెప్పడానికి ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. కానీ ఈమె సర్పంచ్కి పోటీ చెయ్యాలి అనుకున్నామే నాగలక్ష్మి, ఈమె భర్తదే యాదగిరి. ఇంతకుముందు మీరు చూసిన వీడియో ఒకసారి ఈమెది వినుర్రి. వేసిన టైంలో కూడా ఫోటోలు దింపనిస్తలేరు, ఏం చేయనిస్తలే, గబగబా ఫిలప్ చేసి ఇట్లా నింపేయడం, బయటికి పంపించడం, అంత హరాస్మెంట్ చేస్తారు బయట. నామినేషన్ వేసి క్షేమంగా నల్గొండకు వచ్చినాం ఎస్పీ బంగ్లా. నామినేషన్లు వేయడానికి పోతే కూడా అవి గుంజుకునుడట, ఓ దిక్కేమో అలా భర్తను తీసుకొని పోయిర్రు, ఇంకో దిక్కేమో అసలు నామినేషన్లు వేస్తే అంటే కూడా ఆ పత్రాలు గుంజుకునుడట. లాస్ట్కి ఆ పోలీసు వాళ్ళ ప్రొటెక్షన్లో నామినేషన్ వేయాల్సి వచ్చిందట. ఇంత అరాచకమా అసలు? అసలు ఆశ వదులుకున్నా నా పిల్లలు, నేను ధైర్యంతో సార్ దయ వల్ల ఇంతమంది 11 కార్లతో పోయినా కూడా అంత అరాచకత్వంగా మేము ముందు కూడా మాకు ఏమవుతుందో మాకు తెలియదు. భయంగానే ఉంది సార్, మరి చాలా భయంగానే ఉంది. అసలు నడువులోనే ఆయన నరికిరు, మాకు ఇంకా వేయాలన్నా మర్డర్ చేసిండు. ఆయన నడువులోనే నరికి బాగా జాతిగా ఊళ్ళనే తిరుగుతుండు. ఆయన కోమటిరెడ్డి అనుచరుడట. మాకు ఎటువంటి కక్షలు లేవు, కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు. ఇంకా ముందు ఇంకేంటి అసలు, అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి? బానిసల కాలం అయితే మన లేదు. నేను ఎంఏ బీడీ మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్ట్ లెక్చరర్ని, నాకు అన్ని తెలుసు. మరి ప్రజలకు అర్థం కావాలి, కనీసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్తను కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కారులో కూర్చోబెట్టి కొడుతూ. ఇది ఒక్కసారి వినుర్రి, చెప్పడానికి నాకే చాలా దారుణంగా ఉంది. ఒక్కసారి ఆమె మాటలు వినుర్రి, ఎట్లా చేసిర్రు ఆమె భర్తను అనేది మళ్ళొక్కసారి వినుర్రి. నేను మళ్ళొక్కసారి ప్లే చేస్తాను. భయంగానే ఉంది సార్, మరి చాలా భయంగానే ఉంది. అసలు నడువులోనే ఆయన నరికిరు, మాకు ఇంకా వేయాలన్నా మర్డర్ చేసిండు. ఆయన నడువులోనే నరికి బాగా జాతిగా ఊళ్ళనే తిరుగుతుండు.
ఆయనకి ఇదివరకు మాకు ఎటువంటి కక్షలు లేవు. కనీసం నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం చేస్తుండు. ఇంకా ముందు ముందు ఇంకేంటి అసలు అదేమన్నా రాజ్యాధికారం ఇంకేంటి? బానిసల కాలం అయితే మన లేదు. నేను ఎంఏ బీఈడి మోడల్ స్కూల్ టీఎస్ మోడల్ స్కూల్లో నేను గెస్ట్ లెక్చరర్ని. నాకు అన్ని తెలుసు. మరి ప్రజలకు అర్థం కావాలి. కనీసం మానవ విలువలు మర్చిపోయి మూత్రం పోసి అందులో మందు పోసి నా భర్తను కత్తులు కడుపులో గుచ్చుకుంటూ కారులో కూర్చోబెట్టి కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తూ తాగమనడం కరెక్ట్ కాదు. నాకు అది చెప్తుంటే నాకు గుండె పగిలిపోయింది. అసలు ఇప్పటికీ 10 మందిలో మీడియా ముందు అందరికి చెప్తుంటే కూడా నాకు చాలా ఇబ్బంది ఉంది. ఆ మనిషి ఇప్పటి వరకు బతుకున్నాడంటే మీరు ఆలోచించండి సార్. ఇది నేను తీవ్రంగా బాధపడుతున్నా. పోరాడతాం సార్. ఇంతవరకు వచ్చినాం. గ్రామ పెద్దల సహకారం ఉండబట్టే నేను ధైర్యంగా మెచ్చుకొని ముసలి వాళ్ళందరూ కూడా ఇలా మెచ్చుకుంటున్నారు. ధైర్యం చేసిన బిడ్డ, నువ్వు గట్టిగా నిలబడాలి బిడ్డ అంటారు. మా ఆయనను కూడా మెచ్చుకున్నారు. ఇప్పుడు కరెక్ట్ గిరి పని చేసిండు. ఇలానే పోతే బానిసల కాలం ఉన్నామా మనము? నిజాం కాలం స్వాతంత్రం వచ్చింది ఎన్నో సంవత్సరాలు అవుతుంది. తెలంగాణ వచ్చి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది. అయినా సరే మళ్ళీ వెనకటి రోజులు పోతున్నాయి. ఇది బానిసల కాలమా? తాగి మూత్రం పోసి నిజాం రాజులే పాలన కాలంలో అంతగా ఏహమైన పని చేయలేదు. మరి ఇలా ప్రజాస్వామ్య కాలంలో ప్రజాపాలన జరుగుతున్న కాలంలో మూత్రం తాగడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో కనీసం మేము నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకత్వం జరుగుతుంది. ఇది ఆమె నామినేషన్ వేస్తేనే ఇంత అరాచకం చేస్తుర్రు. అసలు ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటారు. దిక్కు కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఏంది? అదే కదా, మార్పు. ప్రజాపాలన, మేము ప్రజాపాలన తీసుకొచ్చినాము అని చెప్పారు కదా. అసలు ఏ కాలంలో ఉన్నాం మనం? ఆమె చెప్తున్న మాటలు వింటే ఏ కాలంలో ఉన్నాం? ఆమె చెప్తుంది నిజాంల కాలంలో కూడా గిట్ల లేకుండానేమో స్వతంత్రం వచ్చింది మనకు, తెలంగాణ వచ్చింది, గిట్లదా గింత అన్యాయమా? అసలు ఆమె చెప్పిన మాటలు ఒక్కసారి మీరు విన్నారు కదా. నల్గొండ గీడ హైదరాబాద్ నుంచి కూతవేటు దూరం అంటారు చూసినావు, అక్కడ ఏదో ఆటవిక రాజ్యంలా ఎక్కడనో జరిగినది కాదు ఇది. హైదరాబాదుకు గింతంత దూరం ఉంది గడ నల్గొండల. సర్పంచ్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పని ఇది. ఇగో బయటికి రాని కథలు ఇవన్నీ. ఇది ఒక్కటి బయటకు వచ్చింది. ఇంకా మిగతా చోట్ల ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నాయి, బయటికి రాని కథలు ఇంకెన్ని ఉన్నాయో. ఇంత అరాచకము. కనీసం నామినేషన్ వేసేందుకు పోతాము అంటే నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేసి తిప్పుకుంటూ కత్తుల్ని పెట్టి బెదిరించి నామినేషన్లు కూడా వేయని పరిస్థితి అయితే ఏమిది? రాసుకున్నారా మీరేమన్నా? వేరేటోళ్ళు ఎవ్వరు నామినేషన్లు వేయొద్దా? సర్పంచ్ ఎన్నికలలో గింత గూండాగిరా? సర్పంచ్ ఎన్నికలలో గింత దారుణమా? ఇవాళ ఒక్కటి బయటకు వచ్చింది. ఇంకా బయటికి రాని ఎన్ని ఉన్నాయో. ఒకటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇంకా కనీసం కొంత ధైర్యంగా. అదంతా జరిగిన తర్వాత కూడా ఆమె ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతుంది. బయటకు వచ్చి మాట్లాడని వాళ్ళు, భయపడుతున్న వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ఇది మీరు చేస్తున్న, ఇది మీరు పాలిస్తున్న రాజ్యంలో, మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ కాంగ్రెస్ పాలనలో ఒక బీసీ బిడ్డకి జరిగిన న్యాయం ఇది. ఇంకా మళ్ళీ మీరు బీసీల గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముందు ఒక్కసారి చూడురు ఈ బీసీలకు ఏం చేస్తున్నారు మీరు, ఎట్లా నడుస్తుంది, నల్గొండలో జరుగుతున్న అన్యాయం ఏంది ఒకసారి చూడుర్రి. ఇది నల్గొండలో సర్పంచ్ ఎన్నికలలో సర్పంచ్ నామినేషన్ వేస్తా అని చూసినామకి జరిగిన సంఘటన ఇది. అందరూ చూసుంటారు. ఇప్పటికి నిన్నటి నుంచి మొత్తం సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఎంత దారుణం అంటే అసలు ఇట్లా చేస్తారా? అసలు ఏ రాజ్యంలో ఉన్నాం? ఆటవిక రాజ్యంలో ఉన్నామా మనమేమన్నా? ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడ ఆటవిక రాజ్యంలో కూడా జరగవు. ఇట్లాంటి సంఘటనలు ఎక్కడ వినం మనం. గతంలో వింటుండే కావచ్చు కానీ అసలు ఇప్పుడు వింటున్నాయి కూడా లేవు. కానీ ఇగో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి. సర్పంచ్ ఎన్నికలల్లో జరుగుతున్నది ఏంది అంటే ఇగో ఇది జరుగుతున్నాయి. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు ఎట్లా మితిమీరిపోతున్నాయి, రోజు రోజుకి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అనడానికి మచ్చుకు ఒక ఉదాహరణ ఇది.